కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్లోని ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ తొణికి బోణి కొట్టింది. 7 వికెట్ల తేడాతో కేకేఆర్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. 175 పరుగుల టార్గెట్ను బెంగళూరు కేవలం 16.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్ సునీల్ సరైన హిట్ వికెట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. అసలు నార్నైను ఎందుకు అవుట్ ఇవ్వలేదని అందరూ చర్చించుకుంటున్నారు. కాగా ఎంసీసీ నిబంధనల ప్రకారం బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగులు తీసే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్గా పరిగణిస్తారు. అయితే నిన్న బంతి సరైన పై నుంచి వెళ్ళి కీపర్ చేతిలో పడ్డ తర్వాత బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ బంతిని బ్రైడల్గా ప్రకటించారు. అందుకే దాన్ని సైరన్గా నాట్అవుట్గా ప్రకటించారు. ఈ మ్యాచ్లో నరైన్ బ్యాట్ జులిపించినటువంటి విషయం తెలిసిందే. ఈ వెస్టిండీస్ సార్ 26 బంతుల్లోనే 44 పరుగులు చేశారు. विकेटों की लाइटें भी जली पर पता नहीं क्यों जली। देखते हैं। पता नहीं, मेरा ध्यान नहीं था, मैं बैट बॉल पे ले रहा था। जितेश कह रहे मेरा तो ध्यान गेंद पे था, बहुत तेज गति से सीधा मेरे मुंह की तरफ आ रही थी। यहाँ पे देखिए गेंद, उसके बाद अंपायर ने वहाँ वाइड दिया था सुनील नारायण। क्या उस समय तक गेंद डेड हो गई थी या नहीं?